వేడి వేడి చికెన్ బిర్యానీ. ఇందులో పెద్ద గొప్పే ఉంది అనుకోవద్దండి. ఇది మొత్తం రైస్ కుక్కర్లో చేశాను. ఎందుకంటే గ్యాస్ అయిపోయింది, బుక్ చేస్తే అవ్వట్లేదు. అందుకనేసి సండే ఏం తినాలని చెప్పి రైస్ కుక్కర్లోనే చికెన్ బిర్యానీ చేసి పెరుగు రైతాతో ఈ విధంగా చేసేసుకున్నాము. టేస్ట్ అయితే మామూలుగా లేదు, అసలు సూపర్గా వచ్చింది. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా ఒక అరకిలో చికెన్లో హోల్ గరం మసాలా, ఆనియన్స్, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, చికెన్ మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసము, ఉప్పు, నూనె, కొద్దిగా పెరుగు, కరివేపాకు వేసి మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ వేడి చేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్లో చల్లనీళ్ళు పోస్తే అవి వేడయ్యి అన్నం వేసరికి లేట్ అయిపోతుంది. అందుకని ముందుగా వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రైస్ కుక్కర్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. ఇవంతా చికెన్ కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే అందులో వేసి కలుపుకోవాలి. తర్వాత బియ్యానికి తగినట్టు ఎసరు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని దింపేసుకోవాలి. అంతే, వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.